गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సద్గురుభ్యో నమః. జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుండొక దివ్య వ్యక్తిని పంపున్ అన్నారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ 6వ పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలిషా గారు. సమాజంలో ధర్మం 4 పాదములపై నడవడానికి అవతార పురుషులు జన్మిస్తారు. అదే సమాజ హితం కొరకు సాహిత్యములు అందించడానికి మహాకవులు కూడా జన్మిస్తారు. అటువంటి మహాకవులలో 19వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలిషా గారు ఒకరు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు వీరు బాల్యం నుండే రచనలు చేయడం ప్రారంభించారు. సతీమణి కోరిక మేరకు కొన్ని, జ్ఞానసభ సభ్యుల కోరిక మేరకు కొన్ని రచనలు చేశారు. వాటిని నేటి ఆధునిక సమాజంలో 20వ శతాబ్దం నుండి 21వ శతాబ్దపు తరం వరకు పరిచయం చేసి వారి సాహితీ కిరణాలను తెలుగు నేల నలుమూలలా ప్రసరించడానికి ఉద్దేశించబడినటువంటి కార్యక్రమమే ఈ బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా అంతర్జాల సాహితీ కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సాహితీ ప్రియులు అందరికీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం స్వాగతం పలుకుతోంది. ప్రస్తుత 9వ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలిషా వారి మార్గనిర్దేశకత్వంలో ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 30 నిమిషాల పాటు యూట్యూబ్ ప్రీమియర్ ద్వారా 21వ శతాబ్దపు 20వ దశకం ప్రారంభం నుండి ప్రసారం అవుతుందని సగర్వంగా తెలియజేస్తున్నాము. హితైన సహితం సాహిత్యం అన్నారు పెద్దలు. సమాజ హితమే ధ్యేయంగా కావ్యాలు రచించేవారు. మానవ సమాజంలోని వ్యక్తులు
సాహిత్యాన్ని చదవడం వలన కానీ వినడం వలన కానీ మంచిని గ్రహించి ఆచరించి తమ తమ ప్రవర్తనలోనూ ఆదర్శప్రాయంగా చేసుకుంటారని కవుల ఉద్దేశం. రాను రాను సాహిత్యం వినోదప్రదంగా ఉండాలని, విజ్ఞానపరంగా ఉండాలని, విమర్శనాత్మకంగా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. తత్ఫలితంగా వినోద కావ్యాలు, విజ్ఞానపరమైన కావ్యాలు మనిషి మనోవికాసానికి దోహదం చేసి వివిధ రకాల ఇతివృత్తులతో కావ్యాలు రచించబడ్డాయి. తరువాత విమర్శన కావ్యాలు కూడా రచించబడ్డాయి. కావ్య పఠనం మనిషికి విజ్ఞాన వినోద విమర్శలతో పాటు విచక్షణ జ్ఞానాన్ని కూడా ఇస్తుందని గ్రహించాలి. సాధారణంగా కావ్యాలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి గాని, ఒక సమూహానికి గాని విశదమయ్యేటట్లు బోధించబడేవి. తరువాత కాలంలో వీటిని నిశ్రవ్య కావ్యాలు అంటారు. కావ్య కథ వింటున్న వ్యక్తి ఆ కథను, కథలోని పాత్రలను తన మనోహృదయ ఫలకం మీద సృష్టించుకుని మనోనేత్రంతో దర్శించేవారు. పాత్ర సృష్టి, వారి సంభాషణలు, వారి ఆహార్యం ఆ వ్యక్తి ఆలోచనా పరిధిని బట్టి ఉండేది. అయితే కావ్యకర్తలు ఆ పాత్ర సృష్టి, వారి సంభాషణలు, వారి ఆహార్యలేమి ప్రస్ఫుటించేలాగా రచించాలని పూనుకున్నారు. వీటిని దృశ్య కావ్యాలు అంటారు. ఇలా సాహిత్యంలో పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, దృశ్య కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు ఇంకా ఇంకా అనేక రకాలుగా విస్తరించింది కవిత్వం. ఒక వ్యక్తి గాథను పద్యాల్లో రాస్తే పద్య కావ్యం, పద్యం గద్యం కలిసి రాస్తే దాన్ని చంపు కావ్యం అంటారు. పూర్తి గద్యంలో రాస్తే దాన్ని నవల అంటారు. నవలలో ఒక వ్యక్తి జీవిత గమనం, ఒడిదుడుకులు, సమస్యలు, పరిష్కారాలు అన్నీ ఉండడం వలన పాఠకులకు తాము తమ జీవన విధానాన్ని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎలాంటి సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం అవసరమవుతుందో అవగాహన అవుతుంది. అలాగే సంభాషణ, ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు ఏ విధమైన పదజాలం వాడాలి, ఏ విధమైన పదజాలం వాడకూడదు, సందర్భోచితంగా తమ హావభావాలు కానీ తమ భావోద్రేకాలు కానీ ఎలా ప్రదర్శించాలి అన్న విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలు తెలియజేస్తూ సంభాషణాత్మకంగా వ్రాసిన దానిని నాటకం అంటారు. ఒక గొప్ప దేశభక్తుడిని గాని, తన మనసుకి నచ్చిన దేవుణ్ణి, దేవతను భక్తిభావంతో పద్యాల రూపంలో వ్రాసేటప్పుడు ఛందో నిబంధనలు ఉండాలి. వాటికి సూచించిన యతిప్రాసలు ఖచ్చితంగా పాటించి రాయాలి. ఛందో నిబంధనలు లేకుండా స్వేచ్ఛతో తన మనసులోనున్న భావాలను సూటిగా చెప్తూ వినడానికి సొంపైన పదాలను వాడుతూ అనుప్రాసలలో కూడిన దానిని వచన కవిత, గేయము అంటారు. కవులు నాడు కాని నేడు ఒక్కొక్క ప్రక్రియను ఎంచుకుని దానిలో నిష్ణాతులవ్వడం అందరికీ తెలిసిందే. కానీ మన డాక్టర్ ఉమర్ ఆలిషా గారు పద్య కావ్యం రాశారు, నవల రాశారు, నాటకం రాశారు, కవితలు రాశారు. ఇంకా ఇంకా సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలున్నాయో అన్నింటిలోనూ తాను రచనలు చేసి నిజంగానే సమాజ హితం చేకూర్చారు. మొట్టమొదట మనం చెప్పుకునే హితేన సహితం సాహిత్యం అన్న సూక్తిని నిరూపించారు. వారికి అనేక నమోవాకములు. ఈనాటి సాహితీ కార్యక్రమంలో మీకు పరిచయం చేయబోతున్న గ్రంథము ఉమర్ ఖయాం. ఉమర్ ఖయాం ఒక ప్రసిద్ధ పారసీక కవి. ఆయన రచించిన రుబాయిలు తాత్విక ఆలోచన కలిగించే విధానములో ఉండడం వలన ప్రపంచంలోని చాలా భాషలలో వాటిని అనువాదం చేసి విశ్వవ్యాప్తంగా ఖండాంతరాలలో ఈశ్వర తత్వాన్వేషకులకు ఆసక్తిదాయకమైన పద్యకావ్యంగా ప్రాచుర్యం పొందినది. షష్టమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా వారు ఈ గ్రంథాన్ని పారసీక భాష నుండి నేరుగా తెలుగులోకి అనువాదం చేసినందున మాతృకకు దగ్గరగా ఉన్నాయని ప్రసిద్ధ తెలుగు సాహిత్య విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. బ్రహ్మర్షి ఉమర్ ఆలిషా వారు 714 రుబాయిలను ఏ కవి చేయనంత హెచ్చు సంఖ్యలో దేశంలోని వివిధ గ్రంథాలయ భాండాగారముల నుండి సేకరించి ఆంధ్రీకృతం గావించారు. ఆ రోజులలో ప్రముఖ తెలుగు సాహితీ మాసపత్రిక భారతి వారు ఉమర్ ఆలిషా వారిని ఉమర్ ఖయాం వారి రుబాయిలపై చక్కని వ్యాసం అందించవలసిందిగా కోరగా క్రీస్తు శకం 1927 సంవత్సరం ప్రభవనామ సంవత్సర ఉగాది సంచికలో ఆ వ్యాసమును ప్రచురణ కొరకు ఒసంగారు. పిదప క్రీస్తు శకం 1928 నుండి 1929 సంవత్సరం మధ్యకాలంలో అనువాద ప్రక్రియ పూర్తి గావించినప్పటికీ కాగితం కరువు కారణంగా కవిగారి మరణానంతరము క్రీస్తు శకం 1949లో వారి శిష్యులచే 500 ప్రతులు మొదటిగా ముద్రణ గావించబడి
వెంటనే అమ్ముడైపోయినందున ఉమర్ ఆలీషా గ్రంథ మండలి వారు 1953లో ద్వితీయ ముద్రణగా 1000 ప్రతులను ముద్రించి ఇప్పటి వరకు 4 కూర్పులుగా 4500 గ్రంథములు ప్రతులు అమ్ముడై సాహితీ అభిమానుల గృహములలో పారసీ గ్రంథ పరిమళాలు తీయని తెలుగు భాషలో వెదజల్లుచున్నవి. ఈ గ్రంథమును చదువుచున్నప్పుడు ఉమర్ ఖయాం, ఉమర్ ఆలీషా వారిలో ప్రవేశించి తేట తీయని తెలుగు భాషలో మరలా చెప్పారు అనే అనుభూతి పాఠకునికి కలుగుతుంది. ఉమర్ ఖయాం తత్వామృతాన్ని ఆంధ్ర ప్రజలకు అందజేసిన బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా మహాకవి ధన్యులు. ఇప్పుడు శ్రీ ముకుంద ప్రవీణ్ గారు ఉమర్ ఖయాం గ్రంథం నుండి ఒక చక్కటి పద్యాన్ని ఆలపిస్తారు. విందామా? ఎక్కడ నుండి వచ్చితిమో ఎక్కడికే గుటకౌను, ఎక్కడ నుండి వచ్చితిమో ఎక్కడికే గుటకౌను, ఎవరి నిక్కమెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారు, ధాత్రియందక్కడ దీనికి మొదలు నంతము ఇట్టిదటంచుదో చతు ఈ పక్కిని జీవయాత్రకై వచ్చుచూ పోవచ్చు నుంటిమి ఎంతయు, వచ్చుచూ పోవచ్చు నుంటిమి ఎంతయు. నేటి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారి సాహితీ సంచిక కార్యక్రమము వెబినార్లో తమ ప్రసంగం అందించడానికి చెన్నపట్నం నుంచి విచ్చేసిన శ్రీ రోచిష్మాన్ గారికి స్వాగతం పలుకుతూ 3 భాషలలో ఏకకాలంలో సాహిత్య పరిశోధనలు గావిస్తూ ఎప్పటికప్పుడు ఆధునిక సాహిత్య ఒరవడిని సృష్టిస్తూ నేటి ఆధునిక యువతకు సాహిత్యంపై విశ్వవ్యాప్తంగా మక్కువ కలిగిస్తూ మన పీఠం యొక్క షష్టమ పీఠాధిపతి వారి ఉమర్ ఖయాం గ్రంథాన్ని వార్చి వడపోసి చదివి ఇంత అద్భుతమైన పారసీక తెలుగు అనువాదం మాతృక నుండి చేసిన మహాకవి మరి ఎవరూ ఉండరని తెలుగు వార్తాపత్రికల పాఠకులకు ఘంటాపథంగా బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారి గురించి తెలియజెప్పిన రోచిష్మాన్ వారికి స్వాగతం పలుకుతూ వారి గురించి పరిచయము. రోచిష్మాన్ గారు వృత్తి వ్యాపారం, ప్రవృత్తి రచనం. ఇంగ్లీష్ కవితా రచన ద్వారా 110 దేశాలకు వ్యాప్తి చెందారు. విశ్వవ్యాప్తంగా 5 లక్షల సార్లకు పైగా వీరి కవితలు చదవబడ్డాయి. లెట్ us అండర్స్టాండ్ ది డ్రాన్స్ అన్న ఇంగ్లీష్ కవితా సంకలనం విడుదల చేశారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో కవితా రచన చేస్తున్నారు. 2006వ సంవత్సరంలో ఇంగ్లీష్ కవితా రచనకు గాను తమిళనాడు గవర్నర్ నుంచి అవార్డ్ ఆఫ్ హానర్ను అందుకున్నారు. వివిధ అంతర్జాతీయ పత్రికలలోనూ సంకలనాలలోనూ వీరి ఇంగ్లీష్ కవితలు అచ్చవుతున్నాయి. అంతర్జాతీయ వెబ్సైట్స్లో వీరి కవితలు నిత్యము చదవబడుతున్నాయి. తెలుగు సాహిత్యంలో 2 రికార్డులను నమోదు చేసుకున్నారు. తెలుగులో తొలిసారి 2001వ సంవత్సరంలో అంతర్జాలంలో కవితా సంపుటిని ప్రవేశపెట్టారు. దాని పేరు మనిషి ఓ మనిషి. webprapancham.com అనే అంతర్జాల పత్రికలో అది ప్రచురితమైంది. తెలుగులో తొలిసారి మకుట ప్రయోగంతో వచన కవితలను ప్రవేశపెట్టారు. మనిషి ఓ మనిషి అన్నది ఆ మకుటం. తెలుగులో ఏకపంక్తి కవితలను 2003వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన 2వ కవి వీరు. తెలుగులో తొలిసారి 2002వ సంవత్సరంలో అంతర్జాలంలో గజల్ను ప్రవేశపెట్టారు. తెలుగులో తొలిసారి 2002వ సంవత్సరంలో శాస్త్రీయమైన బహర్లో గజల్ వ్రాశారు. తెలుగులో తొలిసారి శాస్త్రీయమైన రుబాయిలను వ్రాశారు 2015లో. తెలుగులో కత్ ఆ అన్న పార్సీ కవితా ప్రక్రియను ప్రవేశపెట్టారు 2015లో. తెలుగులో తొలిసారి నిజమైన శాస్త్రీయమైన హైకూను ప్రవేశపెట్టారు 2017లో. తమిళ్లో ఏకపంక్తి కవితలను, రుబాయిలను, కత్ ఆ లను ప్రవేశపెట్టారు 2015లో. ఇంగ్లీష్లో గజళ్లను, కత్ ఆ లను వ్రాశారు.
సౌత్ ఆఫ్రికాలో పోయెట్స్ ఇంక్ ద్వారా 2 సార్లు వీరి పోయట్రీ ఈవెంట్ నిర్వహించబడింది. ఫ్రాన్స్ దేశపు POEMHUNTER poemhunter.com వెబ్ పోర్టల్లో ప్రపంచ కవులలో 5వ స్థానంలో ఉన్నారు. COSMOFUNNEL.com cosmofunnel.com USA వెబ్ పోర్టల్లో 2013 ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైన ఇంగ్లీష్ కవితలలో తమ ఇంగ్లీష్ కవితకు ప్రథమ బహుమతి అందుకున్నారు. తెలుగులో తొలిసారి ఇంగ్లీష్ కవితా ప్రక్రియ ఎపిటాఫ్ను ప్రవేశపెట్టారు. వాక్కు అనే నూతన కవితా ప్రక్రియను సృష్టించారు నవంబర్ 3, 2019న. వీరి తెలుగు గజళ్లపై రోచిష్మాన్ గజళ్లు ఒక పరిశీలన శీర్షికన మద్రాస్ విశ్వవిద్యాలయంలో 2018వ సంవత్సరంలో ఎంఫిల్ పట్టా కోసం పరిశోధన జరిగింది. దేశంలోనే ఒక ప్రాంతీయ భాషా కవి గజళ్లపై జరిగిన తొలి విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధన ఇది. ప్రముఖ తెలుగు దినపత్రికలో పరిశీలనాత్మక సాహితీ ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నారు. వ్యాపారం, సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం, మార్మికత, సృజనాత్మకత, మానవ సంబంధాలపై ఆసక్తి, అనురక్తి కలవారు. అభిప్రాయాలకు అతీతంగా అధ్యయనం, అభ్యాసాలతో జీవించాలనే సంకల్పంతో మనిషి ముందుకు సాగాలని ఆశిస్తుంటారు. వీరు భాగ్యనగరంలో జరిగిన గజల్లో గిలి అనే కార్యక్రమంలో వక్త రోచిష్మాన్ గారు డాక్టర్ ఉమర్ ఆలిషా వారిని సత్కరించి ఉమర్ ఖయాం గ్రంథం యొక్క విశిష్టతను వివరించారు. వారికి ఇదే మా ఆహ్వానం. నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఉమర్ ఆలిషా సాహిత్య వ్యాసాల ధారావాహికలో ఇవాళ శ్రీమాన్ ఉమర్ ఆలిషా గారి ఉమర్ ఖయాం రుబాయిల ప్రస్తావనతో ఇలా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రుబాయి అనగానే మనకు గుర్తొచ్చే పేరు ఉమర్ ఖయాం, ఫార్సీ కవి. తొలుత ఉమర్ ఖయాం రుబాయిలని 1858లో ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ అనే అతను ఆంగ్లంలోకి అనువదించి ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. అనువాదం చేసిన తొలి రోజుల్లో ఆ రుబాయిలు పెద్దగా జనాదరణకు నోచుకోలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ గబుక్కున ఒక విజృంభించి విశ్వాన్ని ఆకర్షించడం మొదలుపెట్టాయి. తొలి విడతగా 75 రూపాయలని, మలి విడతగా 100కు పైగా రూపాయలని ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ ఆంగ్ల భాషలోకి అనువదించి ఇవాళ మనం మాట్లాడుకోవడానికి ప్రాతిపదిక వేశారు. నిజానికి ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ చేసినవి స్వేచ్ఛానువాదాలు అని ఆ తర్వాత రోజుల్లో విమర్శకులు, పరిశీలకులు తేల్చారు. అంటే ఉమర్ ఆలిషా మనకు ఉమర్ ఆలిషా గారు చేసినది ఏ రుబాయికి ఆ రుబాయి అనువాదం. కానీ ఫిట్జెరాల్డ్ ఉమర్ ఖయాం కొన్ని రుబాయిలని 1 రూపాయి చేయటము, లేదా 1 రూపాయలనే భావం ఇంకో రూపాయల పొందుపరచడం, ఇలా చేసుకుంటూ పోయారు. మొత్తం ఇవాళ ప్రపంచం మొత్తం రూపాయల గురించి మాట్లాడుకుంటున్నాము, మనందరం ప్రపంచంలో మాట్లాడుకుంటున్నాము. దానికి కారణం ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్. నిజానికి ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ మాత్రమే కాదు, ఉమర్ ఖయాం రుబాయిలని మరికొందరు ఆంగ్లంలోకి అనువదించారు. ఉదాహరణకి ద రుబాయత్ ఆఫ్ ఉమర్ ఖయాం బై పీటర్ ఎవరీ అండ్ జాన్ హీత్ స్టబ్స్, ఇలా మరికొందరు కూడా ఆంగ్లానువాదాలు చేశారు ఉమర్ ఖయాం రుబాయిలకి. అవేది కూడా ఫిట్జెరాల్డ్ చేసిన స్థాయిలో ప్రజాదరణకు నోచుకోలేదు. 1941లో స్వామి గోవింద తీర్థ లేదా దాతార్ అనేవారు, అంటే ఆయన నిజాం రాజాస్థానంలో ఉన్నతోద్యోగిగా ఉండేవారు. ఆయన ఉమర్ ఖయాం ఫార్సీ రూబాయిని ఏ రూబాయికి ఆ రూబాయిగా
మరాఠీలోను ఇంగ్లీష్లోను అనువదించారు. ఈయన ఎంత గొప్పవారు అంటే మన వేమన పద్యాల్లో లాగా ఉమర్ ఖయాం రుబాయిల్లో కూడా చాలా ప్రక్షిప్తాలు చోటు చేసుకుంది. ఆ ప్రక్షిప్తాన్ని గోవింద తీర్థ వేరు చేసి 1099 రూపాయలను ఆంగ్లంలోకి మరాఠీలోకి అనువదించారు. బహుశా ఉమర్ ఖయాం రుబాయిల ప్రామాణిక సంకలనం ఇది. ద నెక్టర్ ఆఫ్ గ్రేస్ అనే పేరుతో 1941లో ఈ దాతార్ ఉమర్ ఖయాం ఫార్సీ రుబాయిల అనువాదం వెలువడింది. దానికి దీటుగా అంటే ఏ రూపాయికి ఆ రూపాయిగా దాదాపుగా దగ్గరగా చేసిన వారు మన ఉమర్ అలీ షా గారు. నిజానికి ఉమర్ ఖయాం హృదయాన్ని మనం పట్టుకోవాలి అంటే తెలుగులో మరి ఏ కవి చేసిన రుబాయి అనువాదం కన్నా ఉమర్ అలీ షా గారు చేసిన అనువాదమే మిన్న. అంటే ఉమర్ అలీ షా వ్యక్తిత్వం కానీ ఆయన చేసిన విధానం కానీ చాలా గొప్పగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉమర్ ఖయాం ఏ హృదయంతో అయితే రాశాడో ఆ హృదయంతో ఉమర్ అలీ షా మనకి అనువాదం చేసి ఇచ్చారు. నిజానికి ఉమర్ అలీ షా గారు తెలుగులోకి ఉమర్ ఖయాం రూపాయలను అనువదించడానికి ముందే రాయపూర్ సుబ్బారావు గారు 1924లో ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ చేసిన రూపాయిలకు తెలుగు అనువాదం చేశారు. 1926లో ఉమర్ అలీ షా గారు చేసిన అనువాదం భారతిలో ధారావాహికగా వచ్చింది. ఉమర్ అలీ షా గారి తర్వాత దువ్వూరు రామిరెడ్డి గారు చేశారు. అది భారతిలో వచ్చింది. అది 1928. అటుపైన ఆదిభట్ల నారాయణ దాస్ గారు 1932లో ఉమర్ ఖయాం రుబాయిలు తెలుగు అనువాదం చేశారు. ఇందులో దువ్వూరు రామిరెడ్డి గారు స్వేచ్ఛానువాదమే చేశారు. ఆదిభట్ల నారాయణ దాస్ గారు పర్షియా మూలాన్ని ఇస్తూ దానికి ఇంగ్లీష్ అనువాదం చేస్తూ దేశ్యాంధ్రం అంటే అచ్చ తెలుగు అనువాదం చేసి మనకిచ్చారు. ఇది మనకి నారాయణ దాస్ గారు చేసిన అత్యంత విలువైన అనువాదం. ఈ పుస్తకంలో మనకి 4 భాషల లిపి ఉంటుంది. అంటే పర్షియా, ఇంగ్లీష్, తెలుగు, దేశ్యాంధ్రం. మనం తదుపరి ఉమర్ అలీ షా గారి రుబాయిల గురించి మాట్లాడుకునే ముందు ఉమర్ ఖయాం రుబాయిల అనుశీలన అని ప్రొద్దుటూరుకు చెందిన షేక్ ముహమ్మద్ ముస్తఫా గారు అత్యంత విలువైన సిద్ధాంత వ్యాసం ఒకటి రాశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి 1980లో ఎంఫిల్ పట్టా కోసం ఈ సిద్ధాంత వ్యాసం సమర్పించబడింది. చాలా గొప్ప సిద్ధాంత వ్యాసం ఇది. అంటే రుబాయి అనేది ఒక చందవ ప్రక్రియ అని తెలియజేస్తూ అత్యంత ప్రామాణికంగా వచ్చిన రుబాయిలపై రచన ఈ సిద్ధాంత వ్యాసం. నిజానికి రుబాయి అంటే ఒక 4 పాదాల పద్యం అని అనుకోవాలి. రుబా అనేది అరబీ పదం, స్త్రీలింగ శబ్దం. రుబా అంటే 4వ 4 పాదాల కవిత, ఇలాగ రుబాయి అంటే. ఇది మన వృత్తాల దాకా సంపూర్ణంగా అంటే ఏమాత్రం వెసులుబాటు లేకుండా ఒక ఛందో ప్రక్రియ. ఈ మాటను కూడా మనకి తొలిదొలత తెలియజేసిన వారు ఉమర్ అలీ షా గారు. ఆయన భారతిలో రాస్తూ రుబాయి అంటే మన వృత్తం వంటి పద్యం అనే చెప్పారు. అంటే సంపూర్ణంగా ఛందో ప్రక్రియ. ఇవాళ మనం చూస్తున్నాం రుబాయి అనేది ఎవరో రాసేస్తున్నారు, చాలామంది రాసేస్తున్నారు. 1, 2, 4 పాదాల్లో అంచాము ప్రాసలు పెట్టి, అది కూడా సరైన కాఫియా కాకుండా ఏదో వాళ్ళకి తోచిన అంచాము ప్రాస అనుకుంటూ రాసేస్తున్నారు. అది చాలా తప్పు. అంటే మనం తెలుగులో ఉత్పలమాల, చంపకమాల అంటాం. దానికి భరణ భద్ర వౌన జపత జరా అనే గణాలు ఉంటాయి. అలాగే రుబాయిలు రాయడానికి కూడా అరబీ వృత్తులతో రూపొందిన బహర్లు ఉంటాయి. షజ్రయ అహ్రమ
అంటే షజ్రే అహ్రద్లో 12 బహర్లు అంటే 12 విధాలైన నడకలు, షజ్రే అక్రమాలో 12 విధాలైన నడకలు, వెరసి 24 నడకలు, మఫ్ఫూలు మఫాయిలు ఇలా ఉంటాయండి. వాటితో అంటే వాటికి అనుగుణంగా రాయబడ్డదే రుబాయి అవుతుంది. మన తెలుగులో వస్తున్న రుబాయిలు కావు. ఈ ఇరుకలు కూడా మనకు తెలియచేసిన మహనీయులు ఉమర్ అలీ షా గారి అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది చందో ప్రక్రియ అని మనకి రెండవసారి చెప్పినవారు షేక్ మొహమ్మద్ ముస్తఫా. ఆ తర్వాత నేను సాక్షిలో 2017లో రుబాయిల గురించి వ్యాసాలు రాశాను. వాటిలో ఏది రుబాయి అవుతుంది, రుబాయి కాని రచన ఇంకేమవుతుంది కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ రుబాయిలను రాసేయడం శోచనీయం తెలుగులో. ఉదాహరణకి ఒక చారిత్రక ప్రాశస్త్యం ఉన్న తెలంగాణ మీద, ఎంతో ఒక విశేషమైన చరిత్ర కలిగిన తెలంగాణ మీద తెలంగాణ రుబాయిలను రాసేస్తున్నారు. రుబాయినే రుబాయి కాకుండా రాస్తూ అందులో తెలంగాణ రుబాయి అనడం తెలంగాణ ప్రాశస్త్యాన్ని దెబ్బకొట్టడం అవుతుంది. అది తెలంగాణకు అవమానకరం. మనం ఆలోచించవలసి ఉంటుంది. ఒక 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 విఫల ప్రక్రియతో ఒక చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతాన్ని, చరిత్రని చెప్పడం అసమంజసం అవుతుంది. రచయితలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉమర్ ఖయామ్ రుబాయిల ఆంగ్లానువాదం అంటే ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ చేసిన ఆంగ్లానువాదం ఆధారంగా పరమహంస యోగానంద అనే మహనీయులు వైన్ ఆఫ్ మిస్టిక్ అన్న పుస్తకంలో ద రుబాయత్ ఆఫ్ ఉమర్ ఖయామ్ ఏ స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ అని చేశారు. ఇది చాలా ప్రబలమైంది. అయితే ప్రాథమికంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పరమహంస యోగానంద తీసుకున్నది ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ చేసిన అనువాదాలని. ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ చేసినవి ఏ రుబాయికి ఆ రుబాయి అనువాదం కాదు, స్వేచ్ఛానువాదాలు. అంటే కొన్ని ఉమర్ ఖయామ్ రుబాయిలను చదివి ఆయన ఒక 110 రుబాయిలను అనువదించారు. వాటి మీద ఏ స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ అనడం అంత సమంజసం కాదు అని అనిపిస్తున్నది. ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. అంటే ఉమర్ ఖయామ్ ఉమర్ ఖయామ్ రుబాయికి నేరుగా అనువాదాన్ని తీసుకుని దాన్ని మనం స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే బాగుంటుంది. కానీ సరిగ్గా మనం ఒక ఆలోచనకి రాగలుగుతాం. కానీ ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ చేసిన స్వేచ్ఛానువాదాలు, కొంతమంది తప్పు అనువాదాలను కూడా అంటున్నారు ఆంగ్ల పరిస్థితులు, ఆ వాటి మీద ఉమర్ ఖయామ్ హృదయాన్ని ఆవిష్కరించాలని కూడా అంత సరైన ప్రయత్నం కాదు. ఒక ఉదాహరణ చెప్పచ్చు. ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ ఒక ఉమర్ ఖయామ్ రుబాయిని 2 రకాలుగా అనువదించారు. ఒకే రుబాయిని 2 రకాలుగా మనకి చూస్తున్నాం. చదువుతాను ఇంగ్లీష్లో. Awake for morning in the bowl of night has flung the stone that puts the stars to flight, and lo, the heaven of the east has caught the sultan turret in a noose of light. ఇదే రుబాయిని ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ ఈ కింది విధంగాను అనువదించారు. Wake, for the sun behind you eastern height has chased the session of the stars from night, and lo, the field of heaven ascending striken the sultan's turret with a shaft of light. అని ఈ 2 రకాల అనువాదానికి మనం స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ మారుతుంది. ఈ రుబాయిని మన ఉమర్ అలీ షా గారు ఎలా తెలుగు చేశారో చూద్దాం. మా మధుశాల నుండి ఒక మారు ప్రభాత వేళ సీత వాతాముఖమైన యొక్క పలుకల్ల వినంబడే ఓ విరాగి, యో ప్రేమ రసస్వరూప నిద్రింపకు లెమ్మిక, నా సవంబుతో నీ మధుపాత్ర నింపు, బ్రతుకి ఇంక ముగింపక ముందే ఎంచోగిన్. అంటే మనం ఉమర్ అలీ షా గారి అనువాదాన్ని లేదా స్వామి గోవింద తీర్థ గారి అనువాదాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
తెలుగులో దాదాపుగా 25 అనువాదాలు వచ్చే ఉమర్ ఖయాం రూబాయిలకి. అవన్నీ ఫిట్జెరాల్డ్ అనువాదానికి ఆధారంగా వచ్చినవి. అంటే బూర్గుల రామకృష్ణారావు గారు కొన్ని ఫార్సీ నుంచి చేసినట్టుగా చెప్తున్నారు. ఉమర్ అలీ షా గారు నేరుగా రూపాయికి రూపాయిగా చేశారు. ఉమర్ అలీ షా గారు చేసిన 720 రూపాయలు అనువాదం. అంటే ఉమర్ ఖయాం నాస్తికుడు అన్న భావన కొంతమందికి ఉంది. కాదు, ఆయన ఏకేశ్వరవాది. అట్లాగే ఆయనలో భోగలాలసత కనిపిస్తుంది, తాత్వికత కనిపిస్తుంది, భారతీయ వైరాగ్యం కనిపిస్తుంది, మన తాత్విక చింతన కనిపిస్తుంది ఉమర్ ఖయాంలో. ఉమర్ ఖయాం చదువుతున్నంత వరకు మనం వేరేదో విదేశీ కవిత రచన చదువుతున్నాం అన్న భావనలో మనం ఉండం. మనల్ని మనం అందరూ చూసుకుంటూ ఉంటాం. చాలా చాలా సూటిగా, అంటే ఒక దూకుడుతనం, అంటే డైనామిజం అంటాం కదా, అలా ఉంటుంది వారి రచనా విధానం. అలా ఎన్నో వాటిని మనం ఉమర్ ఖయాంని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఉమర్ అలీ షా గారి అనువాదాలు చదవడం ఒక్కటి మనకు మార్గం. అలాగే ఉమర్ అలీ షా గారు రుబాయి ధోరణిలో, అంటే 1, 2, 4 పాదాల్లో అంచానుప్రస్థం, అంటే రుబాయిని తలపించే విధానంలో, రచనా సంవిధానంతో తొలిసారిగా తెలుగులో రచన చేసిన వారు ఉమర్ అలీ షాని. అంటే అనువాద రుబాయి అయినా కూడా రుబాయి ధోరణి, రుబాయి పోహళింపుతో, రుబాయి పోకడతో ఆయన అనువదించారు. మచ్చుకి మనుజకోటిలో తెలివిగా మసలవలయు, నెల్ల పనులందు శాంతమై నెసగవలయు, శ్రవణనైన జిహ్వేంద్రియ శక్తులెంత బలివియున్నను లేనట్టే మెలగవలయు. అంటే మసలవలయు, నెసగవలయు, మెలగవలయు. 1, 2, 4 పదాలతో అంచానుప్రాసలతో రుబాయిలాగా చేసిన తొలి తెలుగు రచన ఇది. అటు తర్వాత నారాయణ రెడ్డి ఇలాంటి విధానాన్ని ప్రయత్నించారు 61లో. 62లో అంజద్ రుబాయిలను అనువదిస్తూ సామల సదాశివ గారు ఈ పద్ధతిని తీసుకొచ్చారు. అటుపైన రుబాయిల పేరుతో దాశరథి గారు చేశారు. మనం ఇవాళ వరకు రుబాయిలను చూస్తున్నాం. ఈ వెబినార్ కొరకు సహాయ సహకారాలు అందజేయదలిచిన వారు ఈ క్రింది కాల్ సెంటర్ నంబర్ను సంప్రదించవచ్చు. నంబర్ 9100008799. ఫోన్ నంబర్ మరొకసారి 9100008799. ఈనాటి ఈ వెబినార్ కార్యక్రమమును శ్రీ ఎర్ర కృష్ణ కిషోర్, శ్రీమతి కమలరత్న దంపతులు, వారి పుత్రిక ఉమా సరియు, యునైటెడ్ కింగ్డమ్ వారు సహాయ సహకారం అందజేశారు. వారికి మేము సదా కృతజ్ఞులము. జగన్నాథపురం కోటనందూరు మండలం వాస్తవ్యులు శ్రీ ఎర్రా సత్యనారాయణ గారు, శ్రీమతి ఎర్రా సత్యవతి దంపతుల సంతానం శ్రీ ఎర్రా కృష్ణకిషోర్ గారు, శ్రీమతి లోకవరపు అరుణకుమారి గారు. శ్రీ సత్యనారాయణ గారు ఏప్రిల్ 1976 సంవత్సరంలో, శ్రీమతి సత్యవతి గారు నవంబర్ 1978 సంవత్సరంలో శ్రీ హుషేన్ సా స్వామివారి నుండి మహామంత్రాన్ని పొందినారు. శ్రీ సత్యనారాయణ గారు కాకినాడలో హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందినారు. శ్రీ కృష్ణ కిషోర్ గారి మావయ్య గారు జగన్నాథపురం కోటనందూరు మండలం వాస్తవ్యులు అయిన శ్రీ చిటికల సత్యనారాయణ గారు, అత్తయ్య గారు శ్రీమతి చిటికల వరలక్ష్మి గారు నవమ పీఠాధిపతి శ్రీ ఉమరాలీషా స్వామివారి నుండి మహామంత్రాన్ని పొందినారు. శ్రీ కృష్ణ కిషోర్ గారు సెప్టెంబర్ 1990 సంవత్సరంలో, శ్రీమతి కమలారత్నం గారు మే 2004 సంవత్సరంలో, చిరంజీవి ఉమా సరియు ఆగస్ట్ 2016 సంవత్సరంలో నవమ పీఠాధిపతి శ్రీ ఉమరాలీషా స్వామివారి నుండి మహామంత్రాన్ని పొందినారు. శ్రీ కృష్ణ కిషోర్ గారు సీనియర్ ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబంతో గత 15 సంవత్సరములుగా లండన్ మహానగరం యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్నారు. శ్రీ కృష్ణ కిషోర్ గారు స్వామి ఆదేశించిన విధముగా ఎన్ఆర్ఐ టెక్నికల్ టీంలో పీఠానికి మరియు ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమములలో విశిష్టమైన సేవలు అందజేస్తున్నారు.
ఈరోజు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసినటువంటి శ్రీ ఎర్ర కృష్ణకిషోర్ గారు, శ్రీమతి కమలా రత్నం గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాము. ఈనాటి సాహితీ సంచిక కార్యక్రమంలో ఉమర్ ఖయాం వారి పారసీక గ్రంథమును నేరుగా తెలుగులోకి అనువదించిన బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారి పద్య కౌశల్యాన్ని చక్కగా వివరించి చెప్పిన శ్రీ రోచిష్మాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే వారం మరికొన్ని రూబాయిల యొక్క సాహిత్య వివరణను మరలా రోచిష్మాన్ గారి యొక్క ఉపన్యాసం ద్వారా విందాము. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన సాహితీ ప్రియులకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ధన్యవాదాలు తెలియజేస్తోంది. శుభం భూయాత్.